ప్రభునందు ప్రేమైన వారలారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించడం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున నడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము తిమోతికి రాయబడినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలోని మాట. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనియలేదు, కానీ శక్తి, ప్రేమ, ఆత్మ నిగ్రహం కలిగినటువంటి ఆత్మను, బలము కలిగినటువంటి ఆత్మను, ఆశా నిగ్రహము, బలము, ప్రేమ కలిగినటువంటి ఆత్మ. తిమోతితో మాట్లాడుతూ, తిమోతి, మన జీవితంలో పరిస్థితులు, కష్టాలు, శ్రమలు కలిగినప్పుడు అవి భయాన్ని కలుగజేయడం సహజం. అనేక పరిస్థితులను బట్టి మానవుడు భయపడతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి భయం ఉంటుంది. భయం లేనటువంటి వారు బహుశా ఎవరు ఉండరు. కొందరు అనారోగ్యానికి, కొందరు డబ్బులకు, కొందరు అప్పులకు, కొందరు శత్రువులకు, కొందరు అలవాట్లకు, ఆరోగ్యానికి, ఈ రీతిగా అనేకమైనటువంటి విషయాల్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, అనేక విషయాల్ని బట్టి భయం కలగడం మానవ జీవితంలో అత్యంత సహజం. అయితే పౌలు గారు తెలియజేసే మాట ఏంటంటే, నరులం గనుక, మనుషులం గనుక, మట్టిలో నుంచి తీయబడిన వారం, మనం మట్టి గనుక మనకు మరణ భయం ఉండుట సహజం. కానీ భయాల్ని జయింపజేయువాడు, ధైర్యంనిచ్చువాడు, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనల్ని మనము నిగ్రహించుకునడానికి సహాయం చేయవాడు పరిశుద్ధాత్మదేవుడు. మన జీవితాల్లో మనం శ్రమలను, శోధనలను జయించడానికి మన గొప్పతనం ఏం లేదండి. ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆశా నిగ్రహం, పరిశుద్ధాత్మ దేవుని కృప, దీవెన, ఆశీర్వాదం. మన ఒంటరి ప్రయత్నంలో మన సొంత శక్తితో ఏమీ చేయలేం. మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవాలి. ప్రభు, మీరు మా జీవితంలో అధికారిగా, రాజుగా ఉండమని వేడుకోవాలి. నా శక్తి సరిపోవట్లేదు ప్రభా, నీ సహాయం దయచేయమని వేడుకోవాలి. ప్రభు తప్పక సహాయం చేయవారు, నడిపించేవారు, బలపరచువారు దేవాదేవుడు యేసుప్రభుల వారు గనుక ఆయన ప్రేమగల, దయగల హస్తాలకి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయన కరుణగల హస్తానికి మనం సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని వాక్యంలో అనేక చోట్ల ప్రభువుపై ఆధారపడ్డ, దేవునికి భయపడ్డ, దేవునిలో జీవించట ఎంత ధైర్యము, ఎంత బలమో అనేక చోట్ల రాయబడింది. ఒక క్రైస్తవేతరుడైనటువంటి ఒక సహోదరుడు, ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళి ఆ క్యాలెండర్లో వాక్యం చూసినారంట. నీతిమంతులు సింహంల వలె ధైర్యంగా ఉందురు. ఆ మాట ఆయనకు చాలా నచ్చింది. ఆ మాట ఒక చోట నిజాయితీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు బైబిల్లో నుంచి ఈ మాటను వారు జ్ఞాపకం చేశారు. ఆయన అన్నాడు, నిజంగా చూడండి, నీతిగా ఉంటే నువ్వు సింహంలాగా ఉంటావు. సింహం యొక్క గొప్పతనము ఎవరిని, దేన్ని చూసి భయపడదు, వెనకడుగు వేయదు. తాను పోరాడడానికి వెళ్ళేటప్పుడు అడుగు వెనకేయదు, ధైర్యము ముందుకు వేస్తుంది, నేను గెలుస్తాను అనేటువంటి ధైర్యం. అయితే ఇటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ సహోదరుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీతిగా జీవించినప్పుడు నీతిలో నుంచి ధైర్యం వస్తుంది. చూడండి, పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపుకు, సహాయానికి మనం కోరినప్పుడు నీతి కలిగినటువంటి జీవితం, భక్తి కలిగినటువంటి జీవితం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించునని సామెతల గ్రంథంలో రాయబడింది. బహుధైర్యమును పుట్టించుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, సమస్యల్ని జయించడానికి, శోధనలను జయించడానికి, బాధల్ని జయించడానికి, మన జీవితంలో బలము, శక్తి, నిరీక్షణ ఇచ్చినటువంటిది మన సొంత ప్రయత్నమో, మన జ్ఞానమో, మన గొప్పతనం కాదు. దేవుని ఉచిత కృప, ఆయన దీవెన, ఆయన వరం. పౌలు భక్తుడు అనేక మార్లు అన్నారు, అయ్యా నేను బలహీనుడను. అయితే బలహీనతల్ని బట్టి ఆనందిస్తున్నా. ఎందుకు బలహీనతలను బట్టి ఆనందిస్తున్నా అంటే, నా శక్తి సరిపోనప్పుడు, నా బలం సరిపోనప్పుడు, నేను ఈ పని చేయలేను, ఈ కార్యం చేయలేను, ఎట్లా ప్రభువా అని ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన ఆత్మ, ఆయన కృప నా జీవితంలో నింపబడి నన్ను బలపరిచి ఆ కార్యం చేయించుతుంది. ఇది నా గొప్ప పరిచర్య జరగడానికి, అనేక చోట్ల దేవుని వాక్యం విత్తబడ్డానికి, శ్రమలు, శోధనల నడుమ సంఘం ముందుకు సాగడానికి ఆయన కృప
తోడై ఉంది. ప్రతిదినము దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడేవారు, సంఘానికి విరోధంగా మాట్లాడేవారు, దేవుని నీతికి విరోధంగా పోరాడేవాళ్ళు, శ్రమలు కలుగజేస్తున్నవారు, బాధలు కలుగజేస్తున్నవారు. కానీ దేవుని కృప మనతో ఉంది. మనల్ని పిరికితనం గల పరిస్థితుల్లో, బాధలోకి, కష్టాల్లోకి నెట్టివేయట్లే, కానీ మనల్ని బలపరుస్తూ అనుదినము దేవునిలో ఎదుగుతూ ఇంకా గొప్ప కార్యములు ప్రభు కొరకు తలపెట్టడానికి, చేయడానికి ప్రోత్సాహపరుస్తుంది. కనుక అటువంటి బలం కలిగినటువంటి దేవునికి, ప్రేమ కలిగించే ఆత్మ, శక్తి కలిగించే ఆత్మ, ధైర్యం కలిగించే ఆత్మ, ప్రాముఖ్యంగా మనల్ని మనం నియంత్రించుకోగలిగినటువంటి ఆత్మ. అయ్యా మేము శోధనలు జయించలేకపోతా ఉన్నాం, మాట అదుపులో ఉంచుకోలేకపోతున్నాం, అలవాట్లు అదుపులో ఉంచుకోలేకపోతున్నాం. ఆశ నిగ్రహం గల ఆత్మనిచ్చేటువంటి దేవుడు, హృదయంను పదిలపరిచేటువంటి దేవుడు. హృదయము బహు చెడ్డది, దేవుని వాక్యంలో అనేక చోట్ల రాయబడింది. కానీ అటువంటి హృదయాన్ని స్థిరపరచగలిగినటువంటి దేవుడు, అటువంటి హృదయాన్ని నియంత్రించగలిగినటువంటి దేవుడు, ఆలోచనలను, ఆశలను, తలంపులను నియంత్రించగలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కార్యం జరిగించాలి. తిమోతి, అటువంటి ఆత్మ మన జీవితాల్లో ఉంది, అటువంటి ఆత్మ దేవుడు మన జీవితాల్లో ఉన్నారు. కనుక ఈ ఉదయకాలం దేవుని వాక్యంపై ఆధారపడి క్రీస్తులో సాగిపోయే కృప దేవుడు కలుగజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దర్శించి వారమంతా మీరు ఇచ్చిన కృప, మీ కాపుదల, సంరక్షణను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ రానున్న దినాల్లో ముందుకు సాగిపోయేటువంటి నడిపింపు, మీ కృప, కాపుదల మాకు దయచేయండి. వాక్యం విన్న ప్రతి వారిని దీవించి వారి అవసరతల అక్కర్లను తీర్చి మీరు బలపరచమని, మీ నడిపింపు, మీ సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం నడి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో, దీవెనలతో తృప్తిపరచును గాక. ఆమెన్.